వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు కొత్త వీడియో చూపించబోతున్నానండి. రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈరోజు మేమైతే రొయ్యలు తెచ్చుకోవడం జరిగింది. తెలిసిన వాళ్ళు సిటీ వెళ్తే రొయ్యలు తెప్పించామండి. ఇవ్వండి, చాలా ఈజీ. తలను ఇలా తీసేయాలండి. తీసేసిన తర్వాత కిందికి ఇలా మనం ఇలా పెట్టామనుకోండి, ఇలా తీస్తే వస్తుంది. కాళ్ళు ఇలా ఇచ్చేసినట్టయితే ఇదిగోండి సగం వచ్చేస్తుంది చూడండి. ఇంకో సగం ఈ తోక దగ్గర పట్టుకొని ఇలా లాగితే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. సపరేట్ అయిపోతాయి రెండు. ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి తల దగ్గర ఇలా తీసేయాలి. కాళ్ళ దగ్గర గిలినట్టయితే ఇలా వస్తుంది. తోక దగ్గర బట్టి లాగినట్టయితే ఇలా వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ అండి. ఇదే మనం రొయ్యలు కొనుక్కున్నప్పుడు క్లీన్ చేయించుకోవాలంటే కేజీకి వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అలా కాకుండా మనం ఇంటికి తెచ్చి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ రకంగా నేను ఇవన్నీ చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను మొత్తం చేసేసాను. మీకు వీడియోలో చూపించాలి. క్లీనింగ్ కూడా అందరికీ ఈజీ, ఇంటి దగ్గరే చేసుకుంటారు కదా చూపిస్తే. ఇక్కడ కొంతమందికి తెలియకపోవచ్చండి, అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. మనం అక్కడ చేయించుకోకుండా అక్కడ కూడా మనం నించోవాలంటే చాలాసేపు పడుతుంది క్లీనింగ్కి. అందుకనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ప్లస్ ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను కదండి, అలాగే మనం దీన్ని స్టోర్ చేసుకునే పద్ధతిని కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి నేను చూపించిన పద్ధతిలో స్టోర్ చేసి పెట్టుకుంటే. ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, పిల్లలు కూడా చేయగలుగుతారు. అంత ఈజీగా ఉంటుంది. ఇదేం పెద్ద కష్టం కాదు. చూసి 2 సార్లు తీస్తే అదే వచ్చేస్తుందండి. ఇదిగోండి ఈ రకంగా వస్తాయి. చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే ఇంకొకటి చూపిస్తాను మీకు. ఈ క్లీన్ చేసే పద్ధతిలోనే ఇంకొక పద్ధతి చూపిస్తానండి. మీకైతే ఇందాక వలవడం చూపించాను కదండి. ఇప్పుడు దీంట్లో మనకి పైన ఒక తాడు లాగా ఉంటుందండి, తాడులా ఉంటుంది. దాన్ని ఎలా తీయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని కూడా తీసేసేయాలండి. స్పూన్తో ఇలా చేసినట్టు ఇది ఇలా వస్తుంది. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకోటి చూపిస్తాను నేను మీకు. ఫోర్క్ తీసుకొని ఈ సెంటర్ అయితే ఇలా అన్నట్టయితే ఈ బ్లాక్ కలర్ది కనిపిస్తుంది కదండి, ఇదిగోండి ఈ థ్రెడ్ లాగా ఇదిగోండి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది తీసేసేయాలి మనం. అది మనం తోలు తీసిన తర్వాత మాత్రమే తీయడానికి అవుతుంది అనమాట. ఫోర్క్ తీసుకొని ఇలా సెంటర్ పాయింట్ ఇలా అన్నట్టయితే ఇదిగోండి ఇలా వచ్చింది కదా పైకి, దీన్ని తీసేసేయాలి. ఇది వేస్ట్ అండి. ఇదిగోండి ఇలా చేయాలి. ఇలా చేసినట్టయితే ఇగో మీకు కనిపిస్తుంది కదా పైన, దీన్ని ఇలా లాగితే వచ్చేస్తుందండి. చూసారు ఎలా ఉందో. ఇది వేస్ట్ అండి, దీన్ని తీసేయాలి కంపల్సరీ. మనం రొయ్యలతో పొట్టు ఒలిచిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సెంటర్ పాయింట్లో ఇలా చేశారనుకోండి మనకి కనిపిస్తుంది ఇది. అదే మనం నార్మల్గా తీయాలంటే కుదరదండి, తీయడానికి రాదు. ఇలా తీసినట్టయితే ఫోర్క్తో తీసినట్టయితేనే ఈజీగా వస్తుంది. ఇవన్నీ నేను చూపించడం కోసమని కొన్ని తీసి పక్కకు పెట్టుకున్నానండి. ఆల్రెడీ నేను 3 కేజెస్ తెప్పించాను, అన్నీ క్లీన్ చేసేసాను. మీకు చూపిద్దాం, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొకటి స్టోర్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు ఆంధ్రా నుంచి తెప్పించుకున్నాం అనుకోండి, స్టోర్ చేసుకుంటాం కదా, ఆ స్టోర్ చేసుకునే విధానాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ అన్నీ తీసి పెట్టుకున్నానండి. ఇవన్నీ తీసి పెట్టుకున్నాను మీకోసమని, కొన్ని పక్కకు పెట్టాను. ఇగోండి ఆల్రెడీ అన్నీ పెట్టుకున్నాను కదా. ఇగోండి 3 కేజీస్ తెప్పించాను. 3 కేజీస్కి మనం 3 కేజీస్ తెప్పించామంటే 1.5 కిలో వస్తుందండి మనకి పప్పు. అయితే దీన్ని పప్పు అని అంటాం మేము, ఒలిచిన తర్వాత పప్పు అని అంటాము. అయితే 3 కిలోస్ తెప్పించాను నేను. 3 కిలోస్కి 1.5 కిలో పప్పు వస్తుంది మనకి. 1.5 కిలో వేస్ట్ పోతుంది అనమాట. తలకాయ తోకలన్నీ దీన్ని స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత మనకు 1.5 మాత్రమే వస్తుంది. సగానికి సగం పోతుందండి. కాకపోతే వీటి టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం ఇవి తెచ్చుకున్నాము. ఇష్టం ఉన్న వాళ్ళు, బాగా ఇష్టపడే వాళ్ళు తింటారు కాబట్టి. ఈ సీ ఫుడ్ చాలా మంచిది కదండి. ఇది చాలా బలం కూడా అని అంటారు రొయ్యలు. మనం చికెన్ తింటే కూడా అంత ఏమంటారు, అంత బలం రాదు, కానీ ఈ రొయ్యల్లో ఎక్కువ బలం ఉంటుందండి రొయ్యలు తినడం వల్ల. సరే అండి, మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం కదండి, ఇందులోనే కొంచెం పసుపు వేద్దామండి. ఇది నీచు వాసన వస్తుంది కదా, అది పోవడానికి మనం కడుక్కోవాలి నీట్గా. కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే ఇది స్మెల్ వస్తుంది కదా, సీ ఫుడ్ ఏదైనా స్మెల్ వస్తుంది కాబట్టి ఈ రకంగానే కడుక్కుంటామండి. కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం మజ్జిగ ఉంటే మజ్జిగ అండి, పెరుగుంటే పెరుగు, ఏదైనా పర్లేదు, ఆప్షనల్ మన ఇంట్లో ఏది ఉంటే అది క్లీన్ చేసుకోవడానికి.
స్మెల్ రాదండి, ఇంకా నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఓకే అండి, ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా కలుపుదామండి. కలిపితే అన్నిటికీ పడుతుంది కాబట్టి నీసు వాసన అనేది పోతుంది. ఈ రకంగా కలుపుకొని ఇదిగోండి, ఈ రకంగా కలుపుకుంటే స్మెల్ అనేది పోతుంది అన్నమాట మనకి. ఉప్పు వల్ల ప్లస్ పసుపు వల్ల పెరుగు వల్ల నీసు వాసన పోతుంది. చేపలు కూడా ఇలాగే కడుక్కోవాలండి, స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ వాటర్ అనేది తీసేసి మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ వేసి మళ్ళీ కడుక్కుందాం. ఇప్పుడు మనం పెరుగు వాటర్ అయితే తీసాం కదా, ఇప్పుడు నార్మల్ వాటర్ వేసుకొని కడుక్కుందామండి. నార్మల్ వాటర్ వేసి క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా స్మెల్ రాదండి, నీసు వాసన అనేది రాదు. మనం ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి మనం ఎలా ఆగలేసుకోవాలంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, క్లీన్ చేసిన తర్వాత ఇలా వచ్చినాయి. వీటిని గ్యాస్ ఆన్ చేసి ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని, ఇదిగోండి ఇవి వాటర్ లేకుండా ఇందులో వేయాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా మనం గిన్నెలో పెట్టి వేయిస్తాం కదండి, అప్పుడు బయటకు వస్తాయి. మనం ఏం వాటర్ వేసే అవసరం ఉండదు. మొత్తం వేసేస్తున్నానండి. నేను స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా తెలుస్తుందని చెప్పి వీడియో తీసి పెట్టడం జరిగింది. ఇదిగోండి, ఈ విధంగా వేసి పెట్టుకోవాలి. ఇందులోంచి వాటర్ వస్తాయండి, ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి ఇవి కొద్దిసేపు బాయిల్ అయ్యే వరకు ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఒకసారి కదిపి చూపిస్తాం మీకు. చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు మనం ఒకసారి కదిపి చూపిస్తాం మీకు. చూసారు కదా, ఇదిగో ఇందులోంచి వాటర్ బయటకు వచ్చేసి ఈ కలర్ చేంజ్ అయిపోయింది. కలర్ కొద్దిసేపటికి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇదిగోండి, ఆల్రెడీ వాటర్ వస్తుంది చూడండి. ఇదిగోండి, ఇలా అయితే వాటర్ వచ్చేస్తుంది సైడ్కి. చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చినాయో. ఇవి వాటర్ అనేది రొయ్యల్లో ఉంటాయండి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా మనం బాండీ పెట్టి ఫ్రై చేసుకున్నప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఇందులో మనం వాటర్ వేసే పని ఉండదు, రొయ్యల్లో ఎక్కువ వాటర్ ఉంటాయి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇవి మీకు కనబడుతున్నాయి కదండి, లాస్ట్కి మీకు చాలా తక్కువ అయిపోతాయి. మనము లాస్ట్కి ప్రాసెస్ అంతా అయ్యేసరికి చాలా తక్కువగా కనబడతాయి అనమాట. ఎందుకంటే వాటర్ బయటకు వచ్చేసి దగ్గరగా అయిపోతాయి కాబట్టి చాలా తక్కువగా కనిపిస్తాయి. మీకు మళ్ళీ చూపిస్తాను అది కూడా నేను. ఇప్పుడు చూడండి ఏ రకంగా వచ్చేసినాయి వాటర్. ఇందులో ఉన్నాయో బయటకు వచ్చేసినాయి వాటర్ అన్నీ. ఇదిగోండి ఎంత వాటర్ వచ్చినాయి చూడండి. చూసారా ఎంత వాటర్ వచ్చినాయో. ఇందాక మనం చూసినప్పుడు వాటరే లేవు, ఇప్పుడు చూడండి వాటర్ ఎన్ని వచ్చినాయో. కొద్దిసేపు ఈ వాటర్లోనే కుక్ చేద్దామండి, దగ్గరికి ఉడికిందాము. తర్వాత మనం ఈ వాటర్ తీసి వంపేసి కొంచెం వాటర్ ఉంచుకొని ఆ వాటర్లోనే ఎగరబెట్టుకోవాలండి. ఎగరబెట్టుకున్న తర్వాత నేను ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. ఇందాక మీకు చూపించాను కదా వాటర్ ఉన్నప్పుడు, అందులోంచి కొన్ని వాటర్ తీసానండి. అదే వాటర్తో మొత్తం ఉడికించాలంటే మెత్తగా అయిపోతాయండి. ఎందుకంటే మనం ఇవి మళ్ళీ కర్రీ వండుకుంటాం, బిర్యానీలు వేసుకుంటాం కాబట్టి అప్పుడు మళ్ళీ కుక్ అవుతాయి కాబట్టి అప్పుడు మనకి పీసెస్ కనిపించవు. ఇప్పుడు కొంచెం వాటర్ ఉంచారు కదండి, ఈ వాటర్తోనే ఇవన్నీ దగ్గరికి మగ్గించేద్దామండి. ఈ వాటర్ అంతా వీటికి పట్టుకుంటుంది కాబట్టి మగ్గిపోతాయి. తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకుందాం ఇందులో. ఇదిగోండి దగ్గరికి మనం మగ్గించానండి, కొంచెం వాటర్ ఉన్నాయి. ఇవి కూడా మగ్గిపోతే మనం మసాలాస్ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇదిగోండి కొంచెమే ఉన్నాయి వాటర్, సైడ్ కనిపిస్తున్నాయి కదా. ఈ వాటర్తో మగ్గించేద్దాం మొత్తానికి. మనం అప్పుడు తీసినప్పుడు తొక్కొచ్చినప్పుడు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కదా రొయ్యలు. ఇప్పుడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇది ఇంకా కొద్దిసేపటికి ఇంకా చిన్నగా అయిపోతాయి, సైజ్ అనేది మారిపోతుంది. ఎంత పెద్ద సైజ్ ఇచ్చినా చిన్న సైజులో అయిపోతాయి చూడండి. ఇదిగోండి ఈ టైప్లో చిన్నగా అయిపోయినాయి చూడండి. ఎంత చిన్న సైజుకి వచ్చినాయో, చాలా చిన్నగా వచ్చినాయి కదా.
ఇందాక మనం చూసినప్పుడు పెద్ద సైజు ఉన్నాయి కదా, చూడండి ఎంత చిన్న సైజు వచ్చింది. మనం పెద్ద సైజు తీసుకోగానే ఇంత చిన్న సైజు వచ్చింది. అదే చాలా చిన్న సైజు తీసుకున్నాం అనుకోండి, ఎంత చిన్నగా అయిపోతే ఆలోచించండి. బిర్యానీలో వేసుకోవడానికి, పలావ్లో వేసుకోవడానికి అయితే ఈ సైజు బాగుంటుందండి. దీనికంటే పెద్ద సైజు అయితే కూడా బాగుంటుంది. మనం టైగర్ ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాం అనుకోండి, పెద్దగా వస్తాయి కాబట్టి మనం మగ్గించి ఆగలు వేసే వరకు చిన్న సైజు వస్తుంది. అదే చాకిరేవు రొయ్యలు అయితే తెచ్చుకున్నాం అనుకోండి, అది ఓన్లీ టేస్ట్ బాగుంటాయి కానీ మనకి తిన్నట్టు అనిపించదు అన్నమాట. ఈ సైజు అయితే సరిపోతుంది. టైగర్ ప్రాన్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి, పెద్దగా ఉంటాయి కాబట్టి తినడానికి మన చికెన్ పీసెస్ తిన్నట్టు అనిపిస్తుంది బిర్యానీలో వేసుకున్నట్టు అయితే. వాటర్ అంతా లాగేసుకుంటుందండి. ఇప్పుడు వాటర్ అయితే ఇంకిపోయిందండి, చూడండి. ఓకే అండి, వాటర్ అయితే దగ్గర పడిపోయింది. ఇందులో ఏమేమి వేయాలనేది నేను మీకు చూపిస్తాను. కొంచెం పసుపు వేసుకున్నామండి, అలాగే కొంచెం సాల్ట్ కొంచెం వేసుకుందామండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే మనం కర్రీస్ వండుకున్నప్పుడు, బిర్యానీ చేసుకున్నప్పుడు మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు రొయ్యకి పట్టేస్తుంది కాబట్టి అప్పుడు మనం దాంట్లో కూడా కర్రీస్ వేసుకున్నప్పుడు ఉప్పు వేసాం అనుకోండి ఎక్కువైపోతుంది. అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ ఏం వేయాలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి కారం అండి, 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే కొంచెం ఆయిల్, కొంచెం అండి, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకుందాం. చూసారు కదా అంత కలర్ఫుల్గా వచ్చాయి. వీలైతే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటారు కూడా వేసుకోవచ్చు అండి ఉంటే. నా దగ్గర అయితే ధనియాలు జీలకర్ర కలిపిన పొడి ఉంది, ఇది కొంచెం యాడ్ చేస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చండి, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఓకే అండి, ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి 3 to 4 months ఉంటాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రిడ్జ్ కండిషన్ బట్టి ఇది బేస్ అవుతుంది. ఫ్రిడ్జ్ మంచిగా వర్కింగ్లో ఉంటే 6 months కూడా ఉంటాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇదే అండి రొయ్యలు క్లీన్ చేసుకోవడం ప్లస్ ఆగలు వేసుకోవడం అయితే మీకు చూపించాను కదా. వీటిని మనం బిర్యానీలో వేసుకోవచ్చు, రొయ్యల కర్రీ వేసుకోవచ్చు, ఎలా అయినా నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఇవి పెట్టాం కాబట్టి, ఇలా ప్రాసెస్ అంతా చేసాం కాబట్టి ఇవి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి. మామూలుగా మనం తొక్క తీసి పెట్టుకున్నట్టయితే కొన్ని రోజులే ఉంటాయి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే అండి, ఇవి రెడీ అయిపోయినాయి. ఒక బాక్స్లోకి చల్లారిపోయిన తర్వాత, మొత్తం చల్లారిపోవాలండి, కొంచెం కూడా హీట్ ఉండకూడదు. హీట్ ఉన్నట్టయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత జిగురు వస్తుంది. అలా కాకుండా మొత్తం కూల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అలా అయినా కూడా కొంచెం జిడ్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా అండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి.